రచిన తేజోమయా గోల్డెన్ సముద్ర గీతాల పాటల పుస్తకంలో నుంచి 30వ నెంబర్ పాట పాడుకొని ప్రభునామాన్ని మహింపరచుకున్నాం. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా, సమీక్షణతో సాగెదా ఎంత దూరమైనా. సమీపించనీయక చింతలేశమైనా, సమీపించనీయక చింతలేశమైనా. సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా.
నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా, నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలెచ్చమైనా, నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైనా, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా, సర్వశక్తుడైన యేసు నాతో ఉండగా, దివ్యమైన సన్నిధి నా చుట్టూ నిండగా. హల్లెలూయా. ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆయన నామాన్ని మహింపరుచుకున్నాం. ఈ సమయంలో దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రభువుని మనం అందరం కూడా ఆరాధించుకుందాం. ఆయన సన్నిధి మన చుట్టూ ఉంటూ, దేవుడు మనకు తోడుగా ఉంటూ మనల్ని ఇంతవరకు కూడా నడిపిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడు, ఆ గొప్ప దేవాది దేవుణ్ణి అందరం కూడా హృదయపూర్వకంగా కనులు మూసుకొని ప్రాణాత్మ శరీరాలతో మనసారా ఆయన నామాన్ని స్తుతిద్దాం. ఎందుకంటే మన శరీర బలహీనతలను బట్టి మనమైతే బలహీనులంగా ఉన్నప్పటికి కూడా ఆయన శక్తి చేత, ఆయన బలము చేత ప్రతి క్షణము మనలో ఆయన బలమును నింపుతూ మనల్ని ఇంతవరకు కూడా నడిపిస్తున్నటువంటి గొప్ప శక్తిమంతుడు, అలాంటి దేవాతి దేవుణ్ణి అందరూ కూడా హృదయపూర్వకంగా మనస్సారా ప్రభునామాన్ని స్తుతిద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకే కృతజ్ఞత స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మంచి యేసయ్య నీకే వందనాలు, మహోన్నతుడా నీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా నిన్న నేడు నిరంతరము కూడా మారని యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచినటువంటి దినాల్లో ప్రభా నువ్వు చేసినటువంటి ఉపకారములన్నింటిని బట్టి కూడా నాయనా, నీ మేళ్ళులన్నిటిని బట్టి కూడా ప్రభా నిన్ను ఈ రీతిగా స్తుతించేటువంటి మరి ఒక దినాన్ని ప్రభా మీరు మా జీవితాలకు అనుగ్రహించావు తండ్రి. అందును బట్టి నీ స్తోత్రాలయ్యా. నువ్వెంతైనా కానీ నమ్మదగిన దేవుడు ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభా, ఇదిగో మాకు ఇక దారి కానరావట్లేదని ప్రభా మేమెంతో అలిసిపోతున్నాయినా, మా గుండెలన్నీ కూడా బరువెక్కినటువంటి సమయంలో ప్రభా మాలో ఉన్నటువంటి ఆవేదన అంతటిని కూడా నువ్వు తీసివేసి ప్రభా అయ్యా, మా హృదయం యొక్క బరువునంతటిని కూడా ప్రభా అయ్యా నువ్వు తీసివేసేటువంటి గొప్ప దేవుడు తండ్రి, నీ వందనాలు. అందుని బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా మంచి యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో మమ్మల్ని ఆదరించేవారు లేరే, మాకు సహాయం చేసేవారు లేరే అని ప్రభా, మాకు గమ్యమెటు తోచట్లేదు అని ప్రభా మేమునైనా నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి సమయంలో ప్రభా ఇదిగోనైనా నీ వాగ్దానము చేత ప్రభా నేనున్నాను, నువ్వు భయపడకుము అనేటువంటి వాగ్దానము చేత ప్రభా నీ వాక్యము ద్వారా ప్రతి క్షణము కూడా మాతో మాట్లాడుతూ ప్రభా మమ్మల్ని ఆదరిస్తున్నావయ్యా. అందుని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మీరు మాకు మంచి స్నేహితుడుగా ఉంటూ ప్రభా ప్రతి నిత్యము నీ ఆలోచన చేతనైనా మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. అందును బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా ఆలోచనతో అయితేనైనా ఈ జీవితాలను మేము ఏదలేము కానీ ప్రభా నీ చక్కని ఆలోచన చేతనైనా అయ్యా నా తండ్రి మమ్మల్ని ప్రతి క్షణము కూడా ప్రభా నడిపిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడు తండ్రి, నీ వందనాలు. నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మారని యేసయ్యా నీకే వందనాలయ్యా, మమ్మలను మరువని యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రతి క్షణము కూడా మా వెన్నంటి ఉండి ప్రభా మా వెన్ను తట్టుతున్నైనా మమ్మలను ముందుకు నడిపిస్తున్నావయ్యా. అందును బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
అయ్యా నీ సన్నిధిలో ప్రభా మీరు ఇచ్చినటువంటి నా ప్రభా అయ్యా ఈ యొక్క ఊపిరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాన సజీవుల లెక్కలో ప్రభా మమ్మల్ని నిలబెట్టిన తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ప్రభా. కానీ మమ్మల్ని ప్రేమించి మా పడకల మీద నుంచి మమ్మల్ని క్షేమంగా లేపినైనా ఈ నూతన దినాన్ని చూస్తే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. అందుని బట్టి నీ స్తోత్రాలయ్యా. ప్రతి దినము కూడా నైనా శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదములతో ప్రభా మమ్మల్ని ఎదుర్కొంటున్న తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యలను కూడా ప్రభా నువ్వు తీరుస్తున్న గొప్ప దేవుడు అయ్యున్నందుకు నీకు వందనాలయ్యా. మా కుటుంబాలకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా నా భర్తకు నా భార్యకు నా బిడ్డలకు నైనా మీరు ఇచ్చిన గొప్ప క్షేమమును బట్టి నైనా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వోన్నతుడా నీకే వందనాలు, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభా. నిన్ను మనసారా స్తుతించేటువంటి నాయన ఈ మంచి తరుణాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. అల్పులము అయోగ్యులము ఏ మంచి లేనటువంటి మాకు ప్రభా మీరు అనుగ్రహించినటువంటి నాయన ఈ మంచి తరుణమును బట్టి నీ స్తోత్రాలయ్యా. నేను తండ్రి అని పిలిచే భాగ్యమును మీరు మాకు ఇచ్చావయ్యా. అందుని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. నీ ఉచితమైన రక్షణ మీరు మాకు అనుగ్రహించిన ఆయన నీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన దినములన్నీ కూడా ప్రభా స్తుతి ఆరాధనలు మీరు ఎంతో జయకరంగా జరిగించావు తండ్రి. ఈ యొక్క 25వ తారీఖున ప్రభా ఏస్మరిమ వారి కుటుంబం పట్ల నువ్వు చేసిన మేళ్లను బట్టి నాయన ఈ దినాన ఈ రీతిగా ప్రభా మీరు ఏర్పాటు చేసిన ఏర్పాటు అంతటిని బట్టి నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ బిడ్డలు నువ్వు చేసిన మేళ్లకు తగినట్లుగా నిన్ను స్తుతించాలని ఆశతో ప్రభా అయ్యా ఈ యొక్క నైనా స్తుతి కూడికని ఏర్పాటు చేసి ఉండగా ప్రభా స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనులు కమ్మని అడుగుచున్నాం ప్రభా. నీ వందనాలు. నీ బిడ్డలకి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నా కానీ వాటన్నిటిలోంచి బయటకు తీసుకొస్తూ ప్రభా నిత్యము వారిని బలపరుస్తున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా నీకే వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అని అందరూ కూడా ప్రభుని స్తుతిస్తారు. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను బట్టి ప్రభు నామాన్ని మనసారా స్తుతిద్దామా. ఆయన నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను రక్షించాడు. ఆయన రక్షించుకోకపోతే ఈ పాటికి మరణించిన వారిలో ఒకరిగాను ఈ లోకంలో నశించిపోయిన వారిలో ఒకరిగాను మనం ఉండేవాళ్ళం. కానీ ఆయన కుమారులు అయ్యేటువంటి గొప్ప అర్హతను ప్రభు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన నామాన్ని స్తుతిద్దాం. అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించండి. మన నిందలన్నిటిని కూడా ఆయన తీసివేసి మన అవమానాలన్నిటిని కూడా తీసివేసి గొప్ప ఘనతకు కారణభూతులుగా మనల్ని చేసేటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఆయన నామాన్ని మనసారా స్తుతిద్దాం. అందరూ కూడా ప్రభుని స్తుతించండి. మీరు ఇచ్చిన ఈ జీవితమును బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా మీరు ఇచ్చిన ఈ జీవితమును బట్టి నీ స్తోత్రాలు ప్రభా. మేము ఏది కలిగి ఉన్నా కానీ ప్రభా ఇదంతా కూడా నీవిచ్చినదే ప్రభా, ఇదంతా కూడా నీ కృపే తండ్రి అని అందరూ కూడా ప్రభుని స్తుతిస్తారు. అందరూ ప్రభుని స్తుతించండి. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవునండి, పాపమనే మురికిలో మనం పొరలాడుచున్నప్పుడు, పాపమనే ఊబిలో మనం కూరుకుపోయినప్పుడు ఆయన మనల్ని చూచి తన చేయినిచ్చి మనల్ని లేవనెత్తినటువంటి సర్వశక్తిమంతుడు, మన జీవితాల్లో సంతోషాన్ని నింపినటువంటి గొప్ప దేవుడు అండి. ఆ గొప్ప దేవుణ్ణి మనసారా హృదయమారా స్తుతిస్తారా. అందరూ కూడా పూర్ణాత్మ శరీరాలతో ప్రభునామాన్ని ఘనపరచుదాం. అందరూ కూడా ప్రభునామాన్ని స్తుతించండి. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన
ఉండటం, మనం బాధపడటం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మన జీవితాల్లో సంతోషాన్ని నింపాలని చూసేటువంటి గొప్ప దేవుడు, అంత సర్వశక్తిమంతుణ్ణి అందరం కూడా స్తుతిద్దామా. దేవా నీకే వందనాలు ప్రభా. ఇంతవరకు కూడా నేను మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి సంతృప్తిని బట్టి నీకు వందనాలయ్యా. మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి నాయన సంతోషమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో వారైతే నాయన మేము దుఃఖపడితే చూడాలని ప్రభా వారు ఎదురు చూస్తూ ఉంటారయ్యా. నీవైతే నైనా మేము దుఃఖపడటం, దుఃఖముఖంతో ఉండటం నీకేమాత్రం కూడా ఇష్టం ఉండదు ప్రభా. నీవు మా సంతోషాన్ని మాత్రమే కోరుకునేటువంటి గొప్ప దేవుడు తండ్రి. అందును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాన మేము ఏది కలిగి ఉన్నా కానీ ప్రభా అదంతా కూడా నీవిచ్చినదే ప్రభా. ఈ జీవితం అంతా కూడా నీవిచ్చినదే ప్రభా. అయ్యా మా కుటుంబాల్లోనైనా ఇదిగో మీరు నింపుచున్నటువంటి సమాధానమును బట్టి నీకు వందనాలు ప్రభా. మా కుటుంబాలకు మీరు ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి నీకు వందనాలు అయ్యా. మా కుటుంబాలకు మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నైనా గడిచినటువంటి నవంబర్ మాసం మొదలుకొని ఈ నవంబర్ మాసం 25వ తారీఖు వరకు కూడా నా ప్రభా నీ కనుదృష్టిని మా మీద ఉంచుతూ ప్రభా మమ్మల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతున్న తండ్రి నీకే వందనాలయ్యా. మా పని పాటల్లోనూ మా రాకపోకల్లోనూ ప్రభా అయ్యా మేము చేసే ప్రతి దానిలో కూడా మీరు మాకు జయమిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీకే స్తుతులు ప్రభా. మా గ్రామాన్ని ప్రేమించి మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీ స్తోత్రాలు. ప్రాముఖ్యంగా నేను ఏస్మరిమ్మ వారి కుటుంబానికి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వారి కష్టార్జితంలో మీరు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రాలు. వారి వ్యాపారంలో మీరు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు ప్రభా. ప్రతి నిత్యం వారి పట్ల మీరు చేస్తున్న మేళ్లను బట్టి నా ప్రభా నీ బిడ్డలు ఈ రీతిగా నా ప్రభా సంఘముతోనైనా అయ్యా ఇరుగు పొరుగు వారితో బంధుమిత్రులతో నీ దాసుని కుటుంబంతో నిన్ను స్తుతిస్తూ ఉండగా ప్రభా ఈ స్తుతుల సింహాసనం మీద మీరు మాత్రమే ప్రభా ఆసీనులు కమ్మనడుచున్నాం ప్రభా నీకు వందనాలు. ఇంతవరకునైనా మీరు జరిగించినటువంటి గొప్పనైనా ఆరాధనలన్నిటిని పెట్టుకొని నీకు వందనాలు ప్రభా. ఈ దినాన్ని మీరు సిద్ధపరిచి ఏర్పాటు చేసినటువంటి నైనా ఈ స్తుతి ఆరాధన పెట్టుకోడు ప్రభా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్తుతులు మీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చుందామండి. దేవుడు మరి ఈ కుటుంబం పట్ల చేసిన మేళ్లను బట్టి వాళ్ళు మనతో సాక్ష్యం పంచుకుంటారు కాబట్టి దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పక్షంగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ కూడా నా వందనాలు. పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడుకుంటూ వచ్చాడు. మరి మా పట్ల మధ్యలో ఎన్నెన్నో అవమానాలు వచ్చినా కానీ మరి మేము కృంగిపోకుండా నెల మీద పడిపోకుండా మమ్మల్ని మాత్రం ఆయన కృపలో నిలబెట్టాడు. మమ్మల్ని ఒకదానంటే ఒకటి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయనలో మాత్రం మమ్మల్ని వెనకబడుకోకుండా ముందుకు నడిపించుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరం మరి మా అమ్మాయికి కూడా కొంచెం మిషన్ కొట్టడం వల్ల దీనివల్ల కానీ కొంచెం బాగట్లేదు. మరి జ్వరాల వల్ల బాగా దెబ్బతిని ఉన్నాం. మరి ఆ పిల్లకి అసలు బాగోకపోతే ఏం జరుగుతుందని ఒకసారి మాకు భయం వేస్తూ ఉండేది. యేసయ్య ఆ బిడ్డకి మంచిగా స్వస్థపరిచేయ అని మరి ప్రార్థన చేసుకున్నప్పుడు సంఘం చేశారు, మరి పాస్టర్ గారు కూడా చేశారు. మరి ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మరి అభిషేక విషయంలో కూడా రక్షణ పొందాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. మరి ఆ బిడ్డ పట్ల కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. మరి డాక్టర్కి వెళ్ళేటప్పుడు ఒకరోజు ఈ సంవత్సరంలో ఆ బిడ్డ పట్ల కాపాడింది. ఒకరోజు బైక్ మీద నుంచి వస్తా 3 ఫ్రెండ్స్ వస్తున్నారంట, వెనకమాల డాక్టర్ వస్తుందంట.
మరి వాడు నడుపుతా ఉన్నప్పుడు ఒక టర్నింగ్ కాడికి వచ్చినాక వాడికి నిద్ర వస్తుందని, నాకు నిద్ర వస్తుంది బండి ఆపు నేను ట్రక్లోకి వెళ్తాను అని అన్నాడు. వాడు దిగేసేసి అట్లా ట్రక్లోకి వెళ్ళంగాలని ఆ టర్నింగ్ కాడికి వెళ్ళంగాలి మరి ఆ పిల్లల బైక్ నుంచి పడిపోయి ఎవరి కాళ్ళకి స్ట్రోక్ లేకుండా పడిపోయారంట ఇద్దరు. పడిపోతే అప్పుడు వెంటనే వాళ్ళని హాస్పిటల్కి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాడంట అభిషేక్. కానీ వాళ్ళు మెలకులోకి వచ్చినాక, అభిషేక్ అప్పటి వరకు నువ్వు బైక్ మీద ఉన్నావు, మా ఎమ్మటే ఉన్నావు, ఎప్పుడైతే మాకు ఇట్లా జరగబోతుందో అప్పుడే వెంటనే నువ్వు ట్రక్లోకి వెళ్ళావు, మాకు జరిగింది దేవుడు నీకు తప్పించాడు, ఏంటి నీకు అలా జరిగింది అని అన్నాడు. అభిషేక్ ఇంటికి వచ్చి చెప్పినప్పుడు అదంతా దేవుని కృప నీ పట్ల ఉంది కాబట్టి నేను తప్పించాడు దేవుడు, నువ్వు రక్షణ పొందాలి అభిషేక్ అని నేను చెప్తే వాడు నవ్వుకుంటా ఉండే ఎప్పుడు. కానీ రక్షణ పొందడానికి మందిరానికి రావడానికి మాత్రం దేనికో భయపడుతున్నాడు వాడి పట్ల మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని అడుగుతుంది. ఇదే నా చిన్న సాక్షి. మహాపరిశుద్ధుల తండ్రి నీ పాదములు కొంతకాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నాయన ఈ కుటుంబం పట్ల మీరు చేసినటువంటి నీ గొప్ప కార్యాలన్నిటిని బట్టి నీ స్తోత్రాలు ప్రభు. నీ బిడ్డలనైనా ఇంకా విశ్వాసంలో బలపరచబడేవారుగా నీ కృప దయచేయండి. వారి కుమారుని కూడా మీరు రక్షించండి. ఇదిగోనైనా విన్న వారందరిలో కూడా నీ గొప్ప విశ్వాసం మీరు కలుగు చేసి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని మాటలు వినబోయే ముందు ఓ పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ
స్తోత్రం. ఇంతవరకు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యం ద్వారా ఆయన నామాన్ని మహింపరుచుకున్నాం. ఈ సమయంలో దేవుని మాటలు అందించడానికి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని మాటలు మనకు అందిస్తారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా విని ప్రభు మేలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మీ ప్రక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుడు నీ ఆశను తీర్చునుగాక అని చెప్పి ప్రభు నామాన్ని మహింపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన యొక్క ఉచితమైన కృప చేత మరి యొక్క కుటుంబం ఎడల దేవుడు చేసిన మేళ్లను బట్టి, అలాగే వారి కుమారుడి విషయంలో కూడా దేవుడు చేసిన మేళ్లను బట్టి, వారి కుమార్తె విషయంలో ప్రభువును స్తుతించడానికి దేవుడి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు చేసేవాడు. అందుకు ఆయనను మనం స్తుతించాలి. ఆయన యొక్క ఉన్నతమైన నామము స్తుతి నొందదగినటువంటి నామము. అలాంటి గొప్ప నామము కలిగిన యేసు క్రీస్తుని మనం ఎంతైనా స్తుతించాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు మనం విందాం. చూడండి, మన దేవుడైన యెహోవాను మనం ఎందుకు స్తుతించాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 119వ కీర్తన 175వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నన్ను బ్రతికించుదు, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. చాలు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనికిడిలో దీవించునగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ కొందనాలు. ఇంతవరకు నీ నామము ద్వారా నీ యొక్క స్తుతి ఆరాధనలు, 9వ తారీఖున ప్రారంభించబడిన ఈ స్తుతి ఆరాధనలు నేటి వరకు కూడా అనుదినము మీరు జరిగిస్తూ మీరు కొనసాగిస్తున్నందులకై నీ కొందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడాను గొప్ప దేవుడవు, శక్తి కలిగిన వాడవు తండ్రి, నీ కొందనాలు. అతి పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మమ్మలను బ్రతికించు యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా ఎడల మీరు చేసిన మేళ్లకై మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, చదవబడిన లేఖన భాగాన్ని మాకు అర్థమగునట్లుగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు కదా, 119వ కీర్తన 175వ వచనంలో మనం చదువుకుంటున్నాం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. మన దేవుడైనటువంటి యెహోవాను మనం ఎందుకు స్తుతించాలి అనంటే, రాత్రికాల సమయంలో స్తుతి ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడాడు. మనలను రక్షించే దేవుడు, అందుకు ఆయన్ని స్తుతించాలి. ఈ రాత్రికాల సమయంలో మనలను బ్రతికించే దేవుడు. చప్పట్లు కూడా దేవుడు మహిమపరుస్తారా? హల్లెలూయా. ఆయన మనల్ని బ్రతికించే దేవుడు, బ్రతికించుచున్న దేవుడు, బ్రతికించబోయే దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. అందుకనే ఆయన మనలను బ్రతికించేవాడు. అంటే ఈ లోకములో ఏ మానవుడు మరొక మానవుణ్ణి బ్రతికించలేడు. ఏదైనా హాస్పిటల్కు వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ వారి యొక్క పరిస్థితులు చెయ్యి దాటిపోయినప్పుడు
వారు మనతో ఏమంటారంటే, అయ్యా మా వల్ల కాదు, ఇక మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే, అంత చదువుకున్నటువంటి డాక్టర్స్, అంత స్పెషలిస్టులు అందరూ కూడా చివరికి ఒక నిర్ణయానికి వచ్చి అంటారు, మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోండి. అంటే దేవుడు బ్రతికించేవాడు, మానవుడు బ్రతికించలేడు. అందుకనే దేవుని వాక్యంలో గనక మనం ఆలోచన చేస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగము మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడనెనో. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాజు అంటున్నాడు కదా, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఇక్కడ ఒక సత్యాన్ని దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు. మానవుడు ఎప్పటికీ దేవుడు కాలేడు. అతనికి ధనమున్నా, అతనికి రాజ్యమున్నా, అతనికి బలమున్నా, అతనికి జ్ఞానమున్నా, అతడు ఎంత గొప్ప దేశానికి అధికారైనా సరే దేవుడు ఎప్పటికీ కాలేడు. మానవ జన్మనెత్తినవాడు దేవుడుగా ఎప్పటికీ కాలేడు. కారణం ఏంటంటే అతడు మనుష్యుడు. మనుష్యుడు పరిమితము కలిగినటువంటి వాడు. మనుషుని యొక్క ప్రాణాత్మ శరీరాలు మనుషుని వశములో లేవు. అంటే మనుషుని యొక్క జీవ మరణములు మనుషుని వశములో లేవు. ఈ రెండు మాత్రము ఎవరి వశములో ఉన్నాయంటే సృష్టికర్త అయినటువంటి దేవుని వశములోనే ఉన్నవి. హల్లెలూయా. బ్రతికించే యేసయ్య వశములో నీ యొక్క జీవ మరణములున్నవన్న సంగతిని ప్రతి ఒక్కరూ ఈ రాత్రి గుర్తించాలి. ఆ దేవుడు మనల్ని బ్రతికించేవాడు. ఇక్కడ నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతికి కుష్టి వ్యాధి వస్తే ఇజ్రాయేలీల దేవుడు స్వస్థపరిచేవాడిని నయమాను విన్నాక ఒక ఉత్తరాన్ని రాశాడు ఇశ్రాయేలు రాజుకి. నాకున్న కుష్టి వ్యాధిని తీసివేయమని చెప్పు మీ దేవుడికి అని ఒక ఉత్తరాన్ని రాశాడు. ఆ ఉత్తరాన్ని చదివినటువంటి ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, చంపుటకు బ్రతికించుటకు నేనేమైనా దేవుణ్ణా? మనుష్యుడు తన జీవితములో తన వ్యాధి వలన తనకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి లోకములో మరణాంతకరమైనటువంటి వ్యాధులు లేకపోలేదు. అలాంటి వ్యాధుల్లో ఒకటి ఏంటి అనంటే కుష్టి వ్యాధి. ఈ నయమాను ఎంతటి వాడంటే చాలా పరాక్రమశాలి. ఇతడు యుద్ధ వీరుడు, యుద్ధం చేయగలడు. యుద్ధానికి వెళితే ఓడిపోవటం ఇతనికి చేత కాదు. అంత జయశాలి అయినటువంటి ఇతడంట ఏం చేశాడు తెలుసా అండి? కుష్టి వ్యాధి వచ్చేసరికి చేతగాని వాడిలాగా ఇంటిలోనే దాగుకొని సిగ్గుపడుతూ బయటకు రాలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి తన ఇంటిలో ఉన్నట్టు ఒక చిన్నది ఇజ్రాయేలీలలో నుండి చెరగొని తేబడినటువంటి ఒక చిన్నది యూదురాలు, ఆ యొక్క పాప తన భార్యకు పని మనిషిగా పనిచేస్తున్న పాపంట
నా ఏలినవాడు షోమ్రోనులోనున్న దైవజనుని యొద్ద గనక ఉంటే అతడు బాగుపడతాడు. దానికి పర్యాయ పదం చెప్పొచ్చు. ఏంటి అంటే అతడు బ్రతుకుతాడు. హల్లెలూయా. అతడు బ్రతుకుతాడు అంటే మనుష్యుడు బ్రతకడానికి ఏం చేయాలో తెలుసా అండి? ఇదిగో రాజుల యొద్దకో అధికారుల యొద్దకో లేకపోతే జ్ఞానము కలిగిన వారి యొద్దకో కాదు గాని బ్రతికించే యేసయ్య దగ్గరకు రావాలి. హల్లెలూయా. ఇతను అనుకున్నాడు, ఒక ఉత్తరం రాస్తే ఆయనే బ్రతికిస్తాడులే, ఆయనే బాగు చేస్తాడులే అని అనుకున్నాడు. కానీ ఈ యొక్క ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి దేవుని ప్రవక్త అన్నాడు కదా, అతన్ని ఇదిగో ఇక్కడికి రమ్మను, ఈ దేశం దగ్గరికి రమ్మను, ఇజ్రాయేలు దేశములోనికి రమ్మను, ఈ ప్రాంతములోనికి రమ్మను. ఇక్కడికి వస్తే అతడు బ్రతుకుతాడు, బాగుపడతాడు అన్నాడు. హల్లెలూయా. ఈ మాటను మరలా చెప్పాక ఆ నయమాను ఏం చేశాడు తెలుసా అండి? ఆ దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చాడు. వచ్చాక ఎలీషా తన శిష్యుడైన గెహజీతో చెప్పి అంటున్నాడు, ఇదిగో అతన్ని వెళ్లి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పు అన్నాడు. మునగమని చెప్పమన్నాక ఇతడు అంటున్నాడు కదా, ఇంత గొప్ప సైన్యాధిపతి ఆ యొక్క యోర్దాన్ నదిలోనే 7 సార్లు మునగాల? నేను ఎన్నో ఇంతకంటే గొప్ప గొప్ప నదులు దాటుకుంటూ వచ్చాను. అక్కడ మునిగితే నా కుష్టి వ్యాధి పోదంటారా? అక్కడ మునిగితే నేను బ్రతకనంటారా అని ఇతరు పౌరుషం తెచ్చుకొని, ఎందుకంటే ఓటమి ఎరగనటువంటి సైన్యాధిపతి కదా. కాబట్టి ఇతడు పౌరుషానికి వెళ్ళిపోయి ఏం చేశాడు తెలుసా? వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. తన పనివాడైనటువంటి ఆయుధాలు మోసేటువంటి వాడు అంటున్నాడు కదా, అయ్యా ఆ దైవజనుడు మనతో చెప్పింది ఏంటంటే యోర్దాన్ నదులు 7 సార్లు మునగమన్నాడు. అంతేగా, 1000 మందికి భోజనాలు పెట్టమంటే ఏం చేస్తామండి చెప్పండి? పొద్దున్నుంచి సాయంత్రం దాకా అన్నం కూడా తినకోకుండా, బ్రష్ కూడా చేయకోకుండా ఎలాగో మన పనిలో మునిగి తేలుతాం. ఎందుకంటే 1000 మందికి భోజనాలు పెడుతున్నా నేను. ఏమండి, 1 గంట యేసయ్య దగ్గర కూర్చొని ప్రార్థన చేయంటే ఏం చేస్తాం? చేయగలుగుతామా? అంటే దేవుడు ఎప్పుడూ కూడా మనకు చెప్పేవి భారమైనవి చెప్పడం మనల్ని బ్రతికించడానికి, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రాణాంతకమైన పరిస్థితుల నుండి మనల్ని తప్పించడానికి, మనం మోయలేనటువంటివి మన మీద మోపుడు యేసయ్యా. హల్లెలూయా. ఈయనతో చెప్పింది ఏంటంటే యోర్దాన్ నదికి 7 సార్లు మునుగు, కుష్టి వ్యాధి ఉచితంగా బాగుపడుతుంది. ఎంత గొప్ప దేవుడండి ఆయన! బ్రతికించే దేవుడు మనకు జీవాన్నంట ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన మనల్ని ఉచితంగా బ్రతికిస్తున్నాడు. నేను బ్రతుకుతున్నాను అని అన్నవాళ్ళు ఎంతమంది డబ్బులు కడుతున్నారు? ఎంతమంది పన్ను కడుతున్నారు చెప్పండి? మనకి ఇంటికి పన్ను ఉంది, ఇదిగో నీళ్లకు పన్ను ఉంది, అన్నిటికీ పన్నులు ఉన్నాయి. నేను ఈ లోకంలో భూమి మీద బ్రతుకుతున్నాను, నువ్వు భూమి మీద అడుగు పెట్టావు కనుక నువ్వు పన్ను కట్టానంటున్నారా? ఎవరిని ఇంకా పన్ను రాలా. కాబట్టి మనల్ని ఉచితంగా దేవుడు బ్రతికిస్తున్నాడు ఈ భూగోళం మీద. అందుకు ఆయన మనం స్తుతించాలి. ఒకవేళ మన బ్రతుకులో ఏ బలహీనతలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ మరణాంతకరమైన పరిస్థితులు వచ్చినా ఆ బ్రతికించే యేసయ్య దగ్గరకు రావడం నేర్చుకోవాలి. ఆ బ్రతికించే యేసయ్య దగ్గరకు ఇతడు నయమాను వచ్చాడు గాని బ్రతకాలనుకోవటంలా పౌరుషానికి పోతున్నాడు. ఏమండి, సామెత ఉంది, చింత చచ్చినా గాని ఏమండి పులుపు చావదట. ఇతడు ఒక ప్రక్క తన జీవితం ఆయుష్ తరిగిపోతుంది, ఆ కుష్టి వ్యాధితో బాధపడిపోతున్నాడు. అయినా గాని యేసయ్య చెప్పినటువంటి దైవజనుడు చెప్పిన మాటలు ఇతనికి ఎట్టగొని అంటే మండల భారంగా ఉన్నాయి.
చాలా మందికి యేసయ్య మాటలు ఇట్లాగే మండల భారంగా ఉంటాయి. ఆయన మనల్ని ఉచితంగా బ్రతికిస్తానంటున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో ఇదే నాకు నెమ్మదినిస్తుంది. మన జీవితాలను బ్రతికించేది యేసయ్య మాట. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరకు వెళ్ళి ఏమన్నాడు? చనిపోయిన లాజరు అన్నాడు కదా, లాజరు బయటకు రా అన్నాడు. ఆయన మాట వినగానే పేత వస్త్రములతో చుట్టబడిన లాజరట సమాధిలో నుండి బయటకు వచ్చేసాడు. ఎంత గొప్ప శక్తి కలిగిన మాట చూడండి. ఆ మాటలకు విధేయత చూపేటువంటి మనస్సు ఏ కుటుంబానికి ఏ వ్యక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి చక్కగా బ్రతికించబడతాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి కుటుంబం ఈ లోకములో మనుగడను సదాకాలము కొనసాగించగలుగుతుంది. బైబిల్ గ్రంథములో రాజు అనబడిన ఆహాబు ఏం చేశాడంటే దేవుని మాటను వినలా, దేవుని ప్రవక్త మాటను వినలేదు. ఏమన్నాడు తెలుసా? నీవు వారి మీదకి యుద్ధానికి వెళ్ళొద్దని దేవుని ప్రవక్త చెబితే ఆహాబు రాజు అంటాడు కదా, ఇదిగో నాకు ఎప్పుడు నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతావు. రాజేమో ఆహాబు రాజు యుద్ధం చేయడానికి తహతహలాడిపోతున్నాడు. నాకు బలం ఉంది, రాజ్యం ఉంది, ఇదిగో సైన్యం ఉంది, వాళ్ళు చూడబోతే ఎంతో మంది లేరు, వారి మీదకి నేను యుద్ధానికి వెళ్ళాలని ఉర్రూతలూగుతున్నాడు. ఉర్రూతలూగుతుంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళితే ఇశ్రాయేలీలందరూ కాపరి లేని గొర్రెల వలైపోతారు, నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు. కాపరి లేని గొర్రెలంటే నాయకుడు లేని జనాంగం అయిపోతుంది నీ రాజ్యం, నువ్వు వెళ్ళబాక అంటే నేను వెళ్తా అన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. శత్రువురాజు ఏం చేశాడు తెలుసా? గురి చూడకుండానే ఊరికేదో టూకీగా తన బాణాన్ని వదిలాడు. బాణం వదలగానే ఇదిగో రాజు యొక్క కవచము, ఈ యొక్క రక్షణ కవచాన్ని వేసుకున్నాడు, ఏ బాణాలు గుచ్చుకోకుండా. అయితే గుండీలకి కాజాలకి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ చిన్న గ్యాప్ లోనంట శత్రు బాణం చొరబడి రాజు గుండెల్లో దూరింది. రాజు గుండెల్లోకి చొరబడేసరికి ఆహాబు రాజట అక్కడికక్కడే రథంలో ఒరిగిపోయాడు. సరే మీరు యుద్ధం చేయండి అంటున్నాడు, ఇతడేమో కూర్చోలేకపోతున్నాడు. చివరికి కంటున్నాడు, అయ్యా రథాన్నిక వెనక తిప్పండి. ఏమైపోయింది చూసారా? దేవుడు మనల్ని బ్రతికించేవాడు. ఆయన మాట కొన్నిసార్లు మన పరిస్థితులకి, మన యొక్క స్థితిగతులకి కొంచెం కష్టంగా, నొప్పిగా, భారంగా అనిపించవచ్చు, కానీ బాధపడకూడదు. ఆయన మాట వింటే మనం బ్రతుకుతాం అంతే. చనిపోయిన లాజరు యేసయ్య మాట విన్నాడు, సమాధిలో నుండి బయటకు వచ్చాడు. నయమాను దైవజనుని మాట వినడానికి తిరస్కరిస్తున్నాడు, త్రోసిపుచ్చాడు. ఎప్పుడైతే పనివాడు అతనికి నచ్చజెప్పి అతన్ని దేవుని మాటకు లోబరిచాడో ఏమైందో తెలుసా అండి? యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేచాకంట పసిపిల్లవాని దేహంలాగా మారిపోయిందట. హల్లెలూయా. బ్రతికించేవాడేసయ్యా. ఇంత దీర్ఘకాలికముతో కూడినటువంటి ప్రాణాంతకరమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి ఎవరు తప్పిస్తారంటే అది యేసయ్య మాత్రమే. హల్లెలూయా. మరి ఇందాక యేసుమరియమ్మ సాక్ష్యం చెప్పింది, వారి కుమారుడికి నిద్ర వస్తుందని ఏం చేశాడంట? ట్రక్లోకి వెళ్ళిపోయాడట. మరి ట్రక్లోకి వెళ్ళిపోయాక ఏం జరిగింది? ఆ బండి మీద ఉన్న వాళ్ళు ఏమైపోయారు? ఎదుగో దెబ్బలు తగిలి చాలా బాధపడిపోయారు. వారు అంటున్నారు కదా, నువ్వు ట్రక్లోకి వెళ్ళగానే మాకు ఈ పరిస్థితి జరిగింది, దేవుడిని ఏం చేశాడు? తప్పించాడు. అంటే దేవునికే సాధ్యం. మనం ఉండం మన బిడ్డలతో, భర్తతో మనం ఉండం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, మరి దేవుని కృపను బట్టి స్తుతి ఆరాధనలన్నిటిలో కూడా
వారు చెప్పిన సాక్ష్యాల్లో ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక అపాయం నుండి ఈ సంవత్సరం వారిని ఏం చేశాడు, తప్పించాడు. సజీవ సాక్ష్యాలు ఒకవేళ వారే చెప్పారు, లైవ్ లో కూడా వస్తున్నాయి. ప్రతి కుటుంబంలో కూడా ఏదో అపాయం నుండి తప్పిస్తున్నాడు. కారణం ఏంటి? ఆయన మనల్ని బ్రతికించాలనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి మరొకసారి యేసయ్యను కనపరుస్తూ హల్లెలూయా. ఆ బ్రతికించాలనుకున్న యేసయ్య మాటని నువ్వు త్రోసివేస్తావా, తిరస్కరిస్తావా? ఆయన మాట మీద తిరుగుబాటు చేసి హృదయంలో నొచ్చుకొని ఏంట్లే యేసయ్య మాట వినేది, దైవజనుని చెప్పిన మాట వినేది ఏంట్లే అని ఈ నయమాను అట్లాగే పనివాడు చెప్పిన మాట కూడా వినుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమైపోయేది? చెరువు మీద కొంగలిగితే ఎవరికి నష్టం? చెరువుకు నష్టమా? ఏమండి, చాలా మంది అలా అనుకుంటారు. ఏమండి, కానీ దేవుని మీద ఎప్పుడూ కూడా ఆయన మాటను త్రోసిపుచ్చకూడదు. అందుకనే మనల్ని బ్రతికించేవాడు ఎవరనంటే దేవుడని ఇదిగో ఇశ్రాయేలు రాజు చెప్తున్నాడు. ఇశ్రాయేలీలో ఉన్నటువంటి దేవుని ప్రవక్త చెప్తున్నాడు. మరి ఈ రోజు రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను బ్రతికించేది యేసయ్య. హల్లెలూయా. ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి ఆయన మాటనంట నువ్వేం చేయాలో తెలుసా అండి? ఖచ్చితంగా విధేయత చూపాలి. ఆయన మాటకు నువ్వు ఎప్పుడైతే విధేయత చూపగలుగుతావో ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి? నిన్ను బ్రతికిస్తాడు. ఆయన మనలను చంపేసేటువంటి వాడు కాడు. ఆయన మాట వింటే మనకు మరణం అనేది దాపరించదు. ఏదో కొద్దిపాటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అంత మాత్రాన యేసయ్య మన ప్రాణాన్ని తీసుకునేవాడు మాత్రం కాడు. ఆయన మనకు ప్రాణం ఇచ్చి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? ఇంకా ఆయన కొరకు సాక్షిగా బ్రతికించాలనుకుంటున్నాడు. ఈ రాత్రైనా నీవు నీ కుటుంబం ఏకీభవించి యేసయ్య మాటకు లోబడి నువ్వు బ్రతకడానికి ఇష్టపడతావా? అందుకనే దేవుని సన్నిధిలో ఆయన మనల్నంట బ్రతికించడానికి ఆయన మాటను మనం వినాలి. రెండవదిగా దేవుని సన్నిధిలో మనం చూస్తే చూడండి, ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 34వ వచనం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 34వ వచనం. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. చూసారండి, దేవుని సన్నిధిలో యెహోయాకీము అనేటువంటి ఒక రాజట చెరగొని బబులోనుకు తీసుకెళ్లారు. బబులోనుకు తీసుకువెళ్ళాక యెహోయాకీము అనేటువంటి రాజు బ్రతకడానికి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? అతనికి కావలసినటువంటి పోషణ అంతా కూడా ఇస్తున్నాడట. హల్లెలూయా. ఏమండి, అతనికి కావలసిన అనుదినము కావలసిన ఆహారం ఎంతకాలమో తెలుసా అండి? అతడు బ్రతికినంత కాలము. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తినకపోతే మనం ఏం చనిపోం. మరో సంవత్సరం పూట తింటలేదంటే, ఆ మధ్య మణిపూర్లోనంట ఒక సహోదరి ఏం చేసిందంటే అచ్చగా గాజు పెంకులు తింటామంట. ఏం తింటుందండి? గాజు పెంకులు. జరిగిన సంఘటన ఇది. ఇక తన జీవితం ఇక ఆ గాజు పెంకులు తింటాం, ఇక అదే భోజనం ఆవిడికి. దేవుడు మనల్ని అలా బ్రతికించటం లేదు కదా. మనకు కావలసిన 3 పూట్ల కూడా ఆహారము దేవుడు మనకిచ్చి మనల్ని బ్రతికిస్తున్నాడు. ఆయన మనకిచ్చి మనల్ని బ్రతికిస్తున్నాడంటే మరి మనం ఇది దేవుడు అనుగ్రహిస్తున్న పోషణని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? యెహోయాకీము అనేటువంటి రాజు కంట కావలసిన అనుదిన ఆహారము అతనికి ఇవ్వబడిందంట.
ఎంతకాలమో తెలుసా అండి? 1 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, అతడు బ్రతుకు దినములన్నీ. హల్లెలూయా. అందుకని 100వ కీర్తనలు అంటాడు 3వ వచనంలో. చదవండి 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన వారము, మనము ఆయన మనము ఆయన ప్రజలము, ప్రజలము, మేపు ఆయన మేపు గొర్రెలము. చూసారా ఏమంటున్నాడండి? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే నీకు పోషణ ఇచ్చి, కావలసిన అన్నపాన వస్త్రాలిచ్చి నిన్ను బ్రతికిస్తున్నవాడు యేసే అని నువ్వు తెలుసుకొని నువ్వేం చేయాలో తెలుసా అండి? ఈ లోకంలో బ్రతకాలి, ఈ లోకంలో బ్రతకాలి. అలా ఎప్పుడైతే నువ్వు బ్రతకగలుగుతావో ఖచ్చితంగా నీ జీవితం అంట నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మనుష్యుడు దేవునిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడంటే, దేవుణ్ణి తెలుసుకుంటే ఆహారం దొరకదనో, వస్త్రాలు దొరకవనో, ఉండడానికి నివాసం ఉండదనో ఇలా అనుకొని దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? మనుషుని ఆలోచన ఎప్పుడూ కూడా ఈ అన్నపాన వస్త్రాల మీదే గాని బ్రతికించేటువంటి యేసయ్య మీద ఆలోచన కలిగి ఉండలేకపోతున్నారు. అందుకే ఏమన్నాడు? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మిమ్మల్ని పుట్టించాడు గనక ఏం చేసాడు తెలుసా అండి? ఈ రోజు వరకు కూడా బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. ఏ రోజైనా ఈ రోజు నన్ను బ్రతికించయ్యా అని నువ్వు చిన్న ప్రార్థన చేశాను అడిగావా? అడగలేదు. ఏ రోజు కూడా నువ్వు కోరుకోలేదు. కానీ ప్రభు తల్లి గర్భములో నీవు పిండముగా రూపించిన నాటి నుండే కీర్తనాకారుడు అంటాడు కదా, యెహోవా కన్నులు నన్ను చూసినవి. దేవుని కన్నులు నిన్ను చూసినవి తల్లి గర్భములో పిండంగా రూపించిన తొలి దినము నుండి. అందుకే మనం బ్రతికున్నాం. చాలా చోట్ల ఇదిగో అబార్షన్ అయిపోతా ఉంటది. పిండంగా రూపించబడ్డాక అబార్షన్ చేసుకుంటా ఉంటారు. ఏమండి? ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో కూడా అబార్షన్ చేయడం అనేది చట్టం చేస్తున్నారు. చేసుకోవచ్చు. నీకు ఇష్టం లేదనుకో, గర్భంలో ఉన్న శిశువుని నువ్వేం చేయొచ్చు? ఇదిగో తీయించేసుకోవచ్చు. దేవుడు అంటున్నాడు అది పాపము అంటున్నాడు. కిల్లింగ్ ఎ బేబీ ఈజ్ ఎ సిన్. గర్భములో దేవుడు నీకు ఇచ్చిన బిడ్డని ఇదిగో చంపటం అనేటువంటిది నేరం. ఏమండి? కడుపులో ఉన్న బిడ్డ మగపిల్లోడో ఆడపిల్లోడో అని తెలుసుకోవటమే మన దేశంలో నేరం. అలా తెలుసుకుంటే అయ్యా మాకు మనవడు పుడతాడా మనవరాలు పుడతారా అని చెప్పని అడిగామనికి అడిగితే ఏమంటే తెలుసు, ముందు నేను జైల్లో తీసుకెళ్తాం అంటారు. కాబట్టి ఏం చేయాలో తెలుసు, మన దేశంలో అట్ట అడగకూడదు. వేరే దేశాల్లో అయితే ఇదిగో కడుపులో బిడ్డ ఏర్పడగానే చెప్పేస్తారు, వాళ్ళు అబ్బాయా అమ్మాయా అని చెప్పేస్తారు, అంతే. ఇదే నేరం అయినప్పుడు మన దేశంలో మరి గర్భం దాల్చిన బిడ్డను చంపడం అనేటువంటిది నేరం కాదా? కాబట్టి తల్లి గర్భంలోను పిండంగా రూపించినప్పుడే దేవుడు నీకు ఒక 60 సంవత్సరాలు బ్రతికించాలని ఆయన నిర్ణయించాడట. హల్లెలూయా. నీకు 100 సంవత్సరాలు ఇవ్వాలని దేవుడు నిన్ను నిర్ణయించాడట. ఎన్నొచ్చినా గాని కొంతమంది, చాలా మంది వృద్ధులు అనుకుంటారు కదా, ఇంకెన్నాళ్ళు ఈ బాధలో శుభ్రంగా దేవుడు తీసుకుంటే బాగుండు అనుకుంటారు. ఏమండి? నిజంగా రేపు నువ్వు చచ్చిపోతున్నావు అన్నారు అనుకో, ఆ వృద్ధుడిని ఏం చేస్తాడు అతడు? అమ్మో వచ్చేసిందా మరణం అంటాడు. అంటే ఏంటి దాని అర్థం? మనుషుడు బ్రతకాలనుకుంటున్నాడు గాని ఎలా బ్రతకాలనుకుంటున్నాడు తెలుసా? ఇదిగో వ్యక్తిగతంగా బ్రతకాలనుకుంటున్నాడు. దేవుడు లేకుండా బ్రతకాలనుకుంటున్నాడు. దేవుణ్ణి తెలుసుకోకుండా బ్రతకాలనుకుంటున్నాడు.
మనలను పోషించే దేవుడు, మనకు అన్నపాన వస్త్రాలు ఇస్తున్న దేవుడు, తల్లి గర్భంలో పిండంగా రూపించిన నాటి నుండి ఆయన కన్నులు మనల్ని ఎంత జాగ్రత్తగా చూస్తున్నాయో తెలుసా? మనం ఈ లోకములో దేవుడు మనకిచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతను బట్టి ప్రభువును మనం స్తుతించాలి. హల్లెలూయా. అందుకే యెహోవా దేవుడని తెలుసుకోండి. యేసు ప్రభు నిన్ను బ్రతికించే యేసయ్యని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నావా? ఈ రాత్రి నీ కుటుంబం తెలుసుకుంటుందా? అందరికీ తెలుసు, ఈ విజయవాడ వెళ్ళే బస్సు ఇటు వస్తుందని తెలుసు, కానీ ఆ బస్సు ఎక్కితే నువ్వు విజయవాడ వెళ్తావు. బస్సు ఎక్కకోకుండా విజయవాడ వెళ్తుంది బస్సు, విజయవాడ వెళ్తుంది బస్సు అని తెలుసుకుంటే ఏంటి ప్రయోజనం? నువ్వు ఆ బస్సు ఎక్కితే అప్పుడు గమ్యానికి చేరగలవు. యెహోవా నాకు తెలుసు, యేసు నాకు తెలుసు తెలుసు అంటున్నావు, కానీ ఆయన నన్ను పోషించేటువంటి నా పోషకుడని నువ్వు గుర్తిస్తున్నావా? నువ్వు తెలుసుకొని ఆయనను తెలుసుకోకపోయినా ఎంతవరకు నన్ను పోషిస్తున్నాడు, నా కుటుంబాన్ని బ్రతికేస్తున్నాడని గుర్తించి ఈ రోజు నుంచి నిజంగా ఆయనను తెలుసుకోవాలని గనక ఆలోచన చేసి ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను బ్రతికించేవాడు. హల్లెలూయా. ఒక గొప్ప జ్ఞాని నికోదేము అనబడిన వాడట యేసయ్య దగ్గరకు వచ్చాడు. అసలు బ్రతుకంటే ఏంటో తెలుసుకోవాలని యేసు ప్రభు చెప్పాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని ఇదిగో అతడు నిత్య రాజ్యములోనికి వారసుడు కాలేడన్నాడు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఒక భక్తుడు అన్నాడు కదా, ప్రతి మనుషుడంట 2 సార్లు పుట్టాలంట. మొదటిసారి మనిషిగా పుట్టాడు, రెండోసారి ఎట్ట పుట్టాలి? లోకం అంట ఏమి నమ్ముద్దు తెలుసా? రెండోసారి పందిగానో, కుక్కగానో, లేకపోతే పులిగానో, లేకపోతే పురుగుగానో నేను పుడతాను అని లోకంలో ఉన్న సిద్ధాంతాలు, మత సంబంధమైన సిద్ధాంతాలు తెలియపరుస్తున్నాయి. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందో తెలుసు? మనుషుడు బ్రతికొండగానే 2 సార్లు పుట్టాలట. ఒకటి తల్లి గర్భంలో నుండి జన్మించటం, రెండవది ఏంటంటే క్రీస్తులో జన్మించటం. హల్లెలూయా. యేసు ప్రభువును తెలుసుకొని ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడని తెలుసుకొని ఆయనలో ఎవరైతే నూతనమైనటువంటి జన్మను సంపాదించుకుంటారో, పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్య బిడ్డగా జన్మిస్తారో వారట యేసును తెలుసుకున్నవారు, యేసును ఎరిగిన వారు. అలాంటి వారిని బ్రతికించడానికి యేసయ్య సంసిద్ధంగా ఉన్నాడు. అందుకని నికోదేము తెలుసుకున్నాడు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో నీవు వెళ్ళలేవు. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అనంటే యేసు ప్రభువులో నువ్వు జన్మించాలి. యేసు ప్రభువులో వాక్యము ద్వారాను ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ ద్వారా పాపమును గూర్చియు నీతిని గూర్చియు నీ నోటితో నువ్వు ఒప్పుకొని యేసయ్య నాకు కావాలి, ఆయనే నన్ను బ్రతికించేవాడు, ఈ లోకములో నేను చనిపోయిన తర్వాత ఆయన నన్ను బ్రతికించేవాడని నువ్వు గుర్తిస్తావా? అలా బ్రతికించడానికంట యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా అండి? చూడండి, దేవుని వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 48వ వచనం. సంఖ్యాకాండము 16:48. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యన నిలువబడగా తెగులు ఆగెను. చూసారని తర్వాత మరొక వచనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుదాం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యమునకు తగిలినప్పుడు అతడు తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. హల్లెలూయా.
ఇక్కడ మనం చూసినట్లయితే అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి అంట ఏం చేశాడంటే మధ్య నిలవబడ్డాడు. యేసు ప్రభు మనకును మన పాప జీవితానికంట ఆయన మధ్య నిలబడ్డాడట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తెగులుని ఆపివేయడానికి. ఏం తెగులు తెలుసా? పాపము, శాపము, నిత్య నరకం అనేటువంటి ఉగ్రత నుండి తప్పించడానికి యేసు ప్రభు మధ్య నిలబడ్డాడు. హల్లెలూయా. ఆయన నిలబడినాక మనకేం వచ్చిందంటే జీవం వచ్చింది, మనలో బ్రతకటానికి అవకాశం వచ్చింది, క్రీస్తులో బ్రతకటానికి మనకు అవకాశం వచ్చింది. బైబిల్ గ్రంథంలో అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయ్యుండగా క్రీస్తు మనలను బ్రతికించాడట. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. ఏం చేశాడంటండి? యేసు ప్రభు మనల్ని బ్రతికించాడు. మనము చనిపోయిన వారంగా ఉన్నప్పుడు, పాపము చేత అపరాధాల చేత చనిపోయిన వారంగా ఉన్నప్పుడు యేసయ్య మనల్ని బ్రతికించడానికి మరణానికి జీవానికి మధ్య నిలబడ్డాడు, అడ్డు నిలబడ్డాడు. ఏమండి? మోషే ఇశ్రాయేలీయులకు అడ్డుపడ్డాడట. అడ్డుపడినప్పుడు దేవుని ఉగ్రత ఇశ్రాయేలీయుల మీదకి రాకుండా తప్పించబడింది. యేసు ప్రభు మనకును మన యొక్క మరణానికి మధ్య ఎప్పుడైతే నిలబడ్డాడో మనలో ఉన్న మరణం అంట ఏమైపోయిందో తెలుసా అండి? తొలగించబడింది. హల్లెలూయా. ఆయన మనల్ని బ్రతికించాడు. ఈ రోజున దేవుని వాక్యము నీకును నీలో ఉన్న మృతతుల్యమైనటువంటి జీవితానికి అడ్డుపడుతుంది. ఎందుకో తెలుసా? నిన్ను నరకం నుండి తప్పించి మోక్షానికి చేర్చాలని. అందుకే ఈ క్రిస్మస్ దినాల్లోకి వచ్చేసాం. మరి ఇప్పుడు రాగానే పాటలు కూడా పాడుతున్నారు. ఏంటో తెలుసా? యేసు ప్రభు ఆయన మన కొరకు ఎందుకు వచ్చాడంటే మనలో బ్రతికించడానికి. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. బ్రతికించడానికి వచ్చాడండి. ఆయన హృదయాన్నంట మనం తాకాలి. ఆయన పరలోకపు సింహాసనాన్ని మనం తాకాలి. ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఎలీషా యొక్క సమాధిలో పాతి పెట్టినప్పుడు అంటండి, ఆయన యొక్క దేహానికి తగిలినప్పుడంట ఈ చనిపోయిన వ్యక్తి ఏం చేశాడు తెలుసా అండి? బ్రతికి లేచి నిలబడ్డాడట కాళ్ళ మీద. ఒక్కళ్ళన్న దేవుని స్తోత్రం చెప్పరే. చనిపోయిన వ్యక్తి ఒక దేవుని ప్రవక్త అనబడిన ఎలీషా యొక్క మృతమైనటువంటి దేహానికి తగిలినప్పుడంట లేచి నిలబడ్డాడట ఆ వ్యక్తి. ఎంత గొప్ప దైవశక్తి చూడండి. అంటే ఆ ప్రవక్త చనిపోయినా గాని అతనిలో ఏమున్నదంటే జీవమున్నది. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు అంటాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. చనిపోయి నా యందు విశ్వాసముంచిన వాడట మరెన్నటికి కూడా ఏం చేయడంటండి? అతడు చనిపోడు. అతడు ఏం చేస్తాడు? తిరిగి లేస్తాడు. అతనికి ఒక జీవం అనేటువంటిది ఉంటది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను కూడా ఏం చేస్తాడంటండి? బ్రతుకుతాడట. ఎంత గొప్ప దేవుడు చూడండి. అందుకే లాజరు బ్రతకగలిగాడు. అందుకే ఈ యొక్క ఎలీషా శల్యము ఆ యొక్క సైన్యములో ఉన్న మనిషికి వ్యక్తికి తగిలినప్పుడంట చనిపోయిన మామూలు మనిషి బ్రతకగలిగాడంటే అసలు మన కొరకు, మన పాపం కొరకు, శాపం కొరకు పరలోకుని భూలోకానికి వచ్చి, పరలోకుని భూలోకానికి దిగి వచ్చి చనిపోయి పునరుత్థానుడు అయ్యాడే, ఆయన యొక్క హృదయాన్ని మనం తాకితే మనం కూడా బ్రతికించబడతాం. హల్లెలూయా. మనకు కూడా జీవం అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. అలాంటి జీవాన్ని ఇవ్వటానికి
యేసు ప్రభు మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. ఏదో నామకవాస్తిగానో, ఏదో క్రిస్మస్ అనో, లేకపోతే ఏదేదో పండగనో, ఇదంతా కాదు. మన జీవితంలో రోజు యేసు ప్రభు పుట్టాలి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ రోజులే కాదు, ప్రతిరోజు యేసయ్య మనలో పుట్టాలి. అది క్రొత్త జన్మ, అది నూతన జన్మ. ఆ క్రిస్మస్ ఆనందం మనలోనికి వస్తుంది. యేసు ప్రభు నాడు 2024 సంవత్సరాల క్రితం జన్మించినప్పుడట ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఏం చేశారంటే అత్యానంద భరితులై ఆనందించారు. ఈరోజు అక్కడ జరిగిన ఆనందం నీ ఇంటిలో జరగాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో జరగాల, నీ హృదయంలో జరగాలి. ఎప్పుడంటే అందరూ చక్కగా బ్రతికి క్షేమంగా ఉండగలిగితే, యేసయ్యలో బ్రతకగలిగితే ఎంతకంటే గొప్ప సంతోషం ఏముంది? సాధు ఈ లోకంలో అంటారు కదా, ఇంటి మీద స్టార్ అంట, ఇంటిలో ఏంటంటండి బార్ అంట. ఇంటిలోనే బారు, ఇంటి మీద స్టార్. చూసిన వాళ్ళందరూ కూడా అబ్బో క్రిస్మస్ అంటారు. మేము అప్పుడప్పుడు తమిళనాడు వెళ్ళేటప్పుడే రైల్లో వెళ్ళేటప్పుడు చూస్తా ఉంటాం. ఆ క్రిస్మస్ దినాల్లో ఆ ఇంటి మీద స్టార్, అరే ఇదిగో క్రైస్తవ కుటుంబం రాని చాలా సంతోషం కలిగితే. ఏమండి, ఆ ఆనందం అంట ఇంటి మీదే కాదు, ఇంటిలో కూడా ఉండాలి. ఇంటిలో ఉండాలంటే ఇంటిలో యేసయ్య బ్రతికుండాలి. యేసయ్యను చంపేసే వారంగా ఉండకూడదు. యేసయ్యను చంపేసే వారంగా ఉంటే మనం ఎన్ని క్రిస్మస్లు చేసినా కానీ యేసయ్య మనలో బ్రతకటల్లా, మనం యేసయ్యలో బ్రతకటల్లా. అందుకే యేసయ్య మనల్ని బ్రతికించేవాడు కనుక యేసయ్య మనలో సజీవుడైన దేవుడుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు గొప్ప ఆనందం, అప్పుడు గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. ఇలాంటి బ్రతికించే యేసయ్యను మనందరం కూడా స్తుతిద్దాం, మనందరం కూడా ఆరాధిద్దాం. అట్టి గొప్ప జీవాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ప్రభువును మనం స్తుతిద్దాం. దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మనం బ్రతుకున్నామంటే కేవలము దేవుడు మనలో బ్రతికిస్తున్నాడు. నీ బలమో, నీ జ్ఞానమో, నీ అన్నయ్యలో, నీ తమ్ముళ్ళో, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలో నిన్ను బ్రతికించడం కాదు, దేవుడే నిన్ను బ్రతికిస్తున్నాడు. అందుకనన్నాడు, చంపుటకును బ్రతికించుటకును నేనేమైనా దేవుణ్ణా? ఈ సత్యాన్ని గుర్తించాలి. నేనెంత మాత్రమును నాలో దైవశక్తి లేదు నా కుటుంబాన్ని బ్రతికించడానికి, నా బిడ్డను బ్రతికించడానికి నేనే మాత్రం దేవుణ్ణి కాదు. కానీ దేవుడే యేసయ్యే నన్ను, నా కుటుంబాన్ని బ్రతికిస్తున్నాడు. ఆయన ఇచ్చేటువంటి జీవాన్ని నేను పొందుకోవాలని ప్రభు సన్నిధిలో కోరుకుంటావా? ప్రభు సన్నిధిలో నువ్వు అడుగుతావా? యేసయ్యా నన్ను, నా కుటుంబాన్ని బ్రతికించయ్యా, నన్ను నా బిడ్డను బ్రతికించు ప్రభువా. నీవు ఇచ్చినటువంటి శేష జీవిత కాలము, నీవిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ప్రభువా నీవే దేవుడవని నేను తెలుసుకొని, నీవే నా పాపమునకు మృతతుల్యమైన నా పాప జీవితానికి, నీవు అనుగ్రహించే నిత్య జీవానికి మధ్య నిలబడి నా కొరకు ప్రాణం పెట్టావు ప్రభువా. నా మీదున్న శాపము, పాపము, నరకమనే తెగులు నుండి నన్ను, నా కుటుంబాన్ని విడిపించడానికి, నన్ను, నా కుటుంబాన్ని నీలో బ్రతికించడానికి, నిత్య జీవమును అనుగ్రహించడానికి నాకే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా. నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను ప్రభువా. నీవే నన్ను పోషిస్తున్న దేవుడు, నాకు కావలసినవన్నీ దయచేసే దేవుడు ప్రభువా. నా అన్నపాన వస్త్రములన్నీ కూడా అనుగ్రహించే దేవుడు నీవని నేను తెలుసుకున్నానయ్యా. ఈ రాత్రి ఇప్పటి వరకు నేను పని చేస్తే డబ్బులు వస్తున్నాయి, ఇప్పటి వరకు నేను ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఉంటున్నాను, ఇప్పటి వరకు నేను బట్టలు కొనుక్కుంటే ధరించుకుంటున్నాను అని నేను అనుకుంటున్నాను ప్రభువా. కానీ ఇవన్నీ నువ్వు ఇస్తున్నావని ప్రభువా, ఇవన్నీ నువ్వు అనుగ్రహిస్తున్నావు. నా తల్లి గర్భంలో పిండంగా రూపించిన నాటి నుండే ఇదిగో ప్రభువా, నీవు కన్నులు నన్ను చూచినైనా
లేదంటే ఎప్పుడో ఎక్కడో ఏదో చోట ఏదో సమయంలో ఏదో వ్యాధితోనో ఏదో ఒక మరణపాయకరమైన పరిస్థితులతోనో ఎప్పుడూ రాలిపోవలసిన వాడను ప్రభా, ఎప్పుడూ రాలిపోవలసిన ధారణమైనా. కానీ నువ్వు నన్ను బ్రతికిస్తున్న దేవుడు ప్రభా, నీవు నాకు బ్రతుకునిచ్చిన దేవుడు తండ్రి, నన్ను పోషిస్తున్నవాడు, నన్ను, నా కుటుంబాన్ని, నా సంతానాన్ని పోషిస్తున్న దేవుడు ప్రభువా. నీవే నా దేవుడవని బ్రతికించి యేసయ్యవని నేను రాత్రి గుర్తించాను ప్రభువా. అయ్యా, నీలో నేను నూతనముగా జన్మించాలనుకుంటున్నాను ప్రభువా. అవును, దినము మీరు మాలో నూతనంగా జన్మించండి ప్రభువా. ఎప్పుడు రక్షణ పొందిన నాడు పొందిన నూతన జన్మే కాదు ప్రభువా. ఇదిగో ఈ క్రిస్మస్ దినాల్లోనే నీ జన్మదినము యొక్క గొప్ప సంగతులు కాదు కదా ప్రభువా. ఈ యొక్క సంవత్సరం మరలా నీవు మాలో నూతనముగా జన్మించి ప్రభువా, నీ ఆనందాన్ని మా ఇంటి మీదే కాదు, ఇంటిలో, హృదయములో, కుటుంబంలో, జీవితంలో ఆనందించే భాగ్యాన్ని ప్రభువా నీవు మాలో జన్మించడం వలన, మేము నీలో బ్రతికి ఉండటం వలన, నీవు మాలో సజీవునిగా ఉండటం వలన ఆ గొప్ప సంతోషం మేము కలిగి ఉంటున్నాం ప్రభువా. ఆ గొప్ప క్షేమంతో, ఆ గొప్ప ఆయురారోగ్యాలతోనైనా, ఆ గొప్ప ఆధిక్యతతో ప్రభా మేము బ్రతికుండే ధన్యతను మీరు మాకు ఇస్తున్నందుకు నీ కొందనాలని అందరూ కూడా చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించండి ప్రభా. ఈ కుటుంబం ఎడల మీరు చేసిన మేళను బట్టి ప్రభువా, నా కుటుంబాన్ని కూడా మీరు బ్రతికిస్తున్నావని ఈ కుటుంబంతో పాటు స్తుతించే భాగ్యాన్ని నాకు కూడా ఇచ్చావయ్యా. అయ్యా, నిన్ను స్తుతించేటువంటి ధన్యత ప్రత్యేక సమయాన్ని ఇచ్చావు ప్రభువా. పరిశుద్ధ సింహాసనాసీనుడై ఉన్నటువంటి బ్రతికించి యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీవు మమ్మల్ని బ్రతికిస్తున్న దేవుడు అయ్యా, మా గ్రామ ప్రజలు బ్రతికిస్తున్న దేవుడు నాయన. అయ్యా, ఇదిగో తల్లి, మా గ్రామముల నుండి క్రైస్తవులు, క్రైస్తవేత్తలను బ్రతికించుచున్న దేవుడు ప్రభువా. మా గ్రామంలో నుండి సంఘాలను, సంఘ కాపులను, వారి కుటుంబాలను ప్రభువా బ్రతికించి పోషించి నీలో జన్మించటం వలన నీవిచ్చే గొప్ప ఆయుష్ను అనుభవిస్తూ ఆనందమును ఆనందించినట్లుగా నువ్వు చేస్తున్న దేవుడు ప్రభువా. నీకే వేల కొద్ది వందనాలైనా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏమిచ్చు నిరుడాన్ని మేము తీర్చగలం ప్రభువా. నీవు మమ్మల్ని బ్రతికించి పోషించి నిత్య జీవమునిచ్చి శాశ్వతముగా బ్రతికించే దేవుడు అయినందుకు నీ కొందనాలు ప్రభాని. అందరూ కూడా ప్రభుని స్తుతిస్తారా? నోరు తెరిచి ప్రభుని స్తుతిస్తారా? హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తారా? దేవా, నన్ను, నా కుటుంబాన్ని బ్రతికిస్తున్నావు, పోషిస్తున్నావు. ఇదిగో నీలో జన్మింపజేసినైనా నీ రాకడలో కూడా ఉండేటట్లు తిరిగి పునరుత్థానపు బ్రతుకును మాకు ఇస్తున్నారు నాయన. నీ కొందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. నీకే వేల కొద్ది వందనాలు ప్రభువా. యేసు మహిమను బట్టి మీ కొందనాలు నాయన. ఆవిడను మీరు రక్షించుకున్నారు తండ్రి. వారి కుమార్తెను బట్టి కూడా మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆవిడని మీరు రక్షించుకున్నారు నాయన, నీ కొందనాలు. మీ బిడ్డల పట్ల మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీ కొందనాలు. వారి జీవనోపాధి పట్ల మీరు చేస్తున్న మేలుకే నీ కొందనాలు నాయన. వారికి ఇచ్చిన కుమారుని బట్టి కూడా మీ కొందనాలు. ఆవిడ పట్ల కూడా మీరు చేస్తున్న మేలుకే నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వెంతైనా గొప్ప దేవుడు తండ్రి. నీ బిడ్డలని ఉన్నతమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు నీ కొందనాలు ప్రభువా. ఆ బిడ్డలు మీరు రక్షించుకోబోతున్నందుకు నీ కొందనాలు నాయన. అయ్యారు సులువు మరి వారి నాన్నగారు కూడా మీరు రక్షించబోతున్నందుకు నీ కొందనాలు నాయన. మీ బిడ్డల పట్ల మీరు చేయబోతున్న నూతన కార్యాలకే నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మాటల దగ్గర నుండి దూరం నుండి విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు చేయబోతున్న నీ నూతనమైన మేలులకై నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీకే వందనాలు ప్రభువా. పార్వతమ్మ గారిని పెట్టుకోవడం మీ కొందనాలు నాయన. యేసుబాబు ఎదుగు ప్రభు మేరీని పెట్టుకోవడం మీ కొందనాలు. వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు పెట్టుకోవడం మీ కొందనాలు నాయన. వారి కుటుంబం పట్ల మీరు చేయబోతున్న నూతనమైన మేలుకే నీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించబోతున్న నూతన ఆయుష్కై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. తెచ్చిన బిడ్డలందరూ పెట్టుకోవడం మీ కొందనాలు. మీ దాసుని కుటుంబాన్ని పెట్టుకోవడం మీ కొందనాలు ప్రభువా. ఎదుగు కుటుంబం అంతా కూడా బంధుమిత్రులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో ప్రభువా, అయ్యానైనా నీ దాసుని కుటుంబంతోను సంఘముతోను మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యతను మీరు ఇచ్చినందుకు నీ కొందనాలు నాయన.
అయ్యా నీ సన్నిధిలో ప్రభువా, అయ్యా నువ్వు తండ్రి సునీత గారు వారి కుటుంబాన్ని పెట్టుకొని మీ కొందనాలు, వారి పట్ల మీరు చేసిన మేలుపై నీ కొందనాలు చెల్లిస్తున్నావు ప్రభువా. అయ్యా తెచ్చిన వారి రక్త సంబంధికులందరూ పెట్టుకొని మీ కొందనాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోరమని ఈ గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీ కొందనాలు చెల్లిస్తూ ఇతర మాటల బిడ్డల హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయత, నిత్య సహవాసము, సన్నిధి, సమాధానం ఆయన సన్నిధిలో కూడి చేరిన ప్రతి ఒక్క బడికి, గ్రామానికి, సకల పరిశుద్ధులకు, ఎదుగు మా తండ్రి తెచ్చినటువంటి సంఘ బిడ్డలకు, ఇరుగు పొరుగు వారికి, ఈ వాడగట్టు ప్రజలందరికీ, బంధుమిత్రులకు, రక్త సంబంధికులందరికీ ఈ స్తుతి ఆరాధన ఏర్పాటు చేసినటువంటి యేసు మరియమ్మ వారి కుటుంబానికి, పార్వతమ్మ గారు వారి కుటుంబానికి, మీ దాసుడి కుటుంబానికి, పరిచర్యకు సదాకాలము తోడయుండి ప్రతి ఒక్కరిని బ్రతికించి ఆయురారోగ్యాలతో మీ నిత్య రాజ్య వారసత్వముతో బ్రతికించునుగాక. ఆమేన్.